మరిన్ని అప్డేట్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, అసలు ఏం జరిగింది? సాయి కిరణ్కి సంబంధించిన వివరాలేంటి? సునంద, పై చదువుల కోసం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాపురం నుంచి పై చదువుల కోసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని ఫ్లోరిడాలో విద్యాభ్యాసం చేసేందుకు రీసెంట్ గా ఇక్కడ రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి సెండ్ చెప్తూ నెల రోజుల క్రితమే అమెరికా వెళ్లిన సాయి కిరణ్ గుర్తు తెలియని ఊహించని రీతిలో మృత్యువాత పడ్డాడు. గుర్తు తెలియని దుండగులు, నీగ్రోస్ కి సంబంధించిన దుండగులు వాళ్ళంతా కూడా ఫ్లోరిడాలోని మియామి అనేటువంటి ఏరియాలో ప్రస్తుతం సాయి కిరణ్ ఉంటున్నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నీగ్రోలు చేతిలో ఉన్నటువంటి ఐఫోన్ ను చోరీకి యత్నించారు. ఆ సమయంలో ఇద్దరికి పెనుగులాట జరిగింది. ఐఫోన్ ఇవ్వలేదన్నటువంటి ఆవేశంతో ఫోనును లాక్కొని సాయి కిరణ్ పై తుపాకీ ఎక్కుపెట్టి మరి కాల్చి చంపారు. అతి దారుణంగా ఒక మొబైల్ ఫోన్ కోసం నిండు ప్రాణాన్ని బలి చేస్తున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళంతా నిర్ధారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 2 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టుగానైతే పోలీసులు నిర్ధారిస్తున్నారు. పై చదువుల కోసం కొడుకును పై చదువుల కోసం ఫారిన్ పంపించారు. తన ఉన్నత చదువులు చదివి తమకు ఎంతో చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు అలాగే వాళ్ళకి సంబంధించిన సన్నిహితులంతా ఆర్తనాదాలతో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. సర్వసాధారణంగా ఎక్కువగా అమెరికా లాంటి ప్రాంతాల్లోని నీగ్రోలు ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువగా చోరీలకు తెగబడుతుంటారు, డెకాయిట్లకు తెగబడుతుంటారు. ఆ సమయంలో గతంలో కూడా పలువురు తెలుగు విద్యార్థులకు సంబంధించి పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇన్స్టెంట్ గా పార్ట్ టైం డ్యూటీల్లో పనిచేసే వాళ్ళపైన దాదాపు కాల్పులు జరిపిన ఘటనలు చాలా ఉన్నాయి. అదే రీతిలో సాయి కిరణ్ పై కూడా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులకు తెగబడ్డారు. చిన్న మొబైల్ కోసం మొబైల్ ఇవ్వలేనటువంటి ఆవేశంతో తనపై కాల్పులకు తెగబడి అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. రైట్, థ్యాంక్ యూ సంపత్.